ఎవరైనా ఒక నాయకుడు వచ్చాక కొన్ని చేస్తే అద్భుతం అంటాం. అతని హయాంలో జరిగినటువంటి వాటిని వరకే ప్రస్తావించుకోండి. కానీ గతంలో వాటిని పూర్తి చేయడం ప్లస్ ఈ దేశానికి పనికొచ్చేలా పూర్తి చేయడం అన్నటువంటిది నరేంద్ర మోడీ సాధించినటువంటి 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అటల్ సేతును పూర్తి చేశారు ఆయన. 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది అటల్ సేతు. ఇప్పుడు 23 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బోగీబీల్ బ్రిడ్జిని పూర్తి చేశారు. ఈయన వచ్చి 10 ఏళ్ళు అయింది, 9.5 ఏళ్ళే. అట్లాగే 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సరయూ నహార్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకొచ్చారు. 56 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్ పూర్తి చేశారు. 21 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి డోలా సాదియా బ్రిడ్జి పూర్తి చేశారు. 11 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి కోటాసీ బ్రిడ్జిని పూర్తి చేశారు. 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేశారు. 60 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎన్ఈ రైల్ కనెక్టివిటీని పూర్తి చేశారు. అంటే గత పాలకులు ఎవడో ప్రారంభించాడు, మాకెందుకు, మాకొద్దు, వాళ్ళకే పేరు వస్తుంది అని ఆగిపోవడం కాకుండా ఇప్పుడు మోడీ వచ్చి కూడా ఆనాటి వాటిని కూడా బీజేపీ కూడా లేనటువంటి బీజేపీ అందులో కొన్నిటి ప్రారంభించి కాంగ్రెస్ హయాంలో వాటిని కూడా లేదా జనతా ప్రభుత్వం హయాంలో ఉన్న వాటిని కూడా పూర్తి చేసి జాతికి చూపించినటువంటి వ్యక్తి. లక్షల కోట్ల రూపాయల డబ్బులు పోసి ఎక్కడిదక్కడ రాజకీయాల కోసం వదిలేయకుండా చేశాడు అతను.